ఈ రోజు కురుపం మండల కేంద్రంలో సాయిబాబా గుడి నుండి రావడ కూడలి వరకు తిరంగ యాత్రా ర్యాలీ జరిగింది. ఈ తిరంగ యాత్రా ర్యాలీలో తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు, యువకులు, వ్యాపార వర్గాలు ఇంకా స్థానిక ముస్లిం సోదరులు కూడా పెహల్గాం దాడికి ప్రతీకారంగా మన సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో తిరంగ యాత్రా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ తిరంగ యాత్రా ర్యాలీ అనంతరం కురుపం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ పాకిస్తాన్ తీవ్రవాదులకు తుదిముట్టించి వీర వనితలు వీరతిలకం దిద్దిన సత్తా చాటిన ఆర్మీ కర్నల్ సోఫియా క్యూరిసి, ఎయిర్ ఫోర్స్ వింగ్ కు చెందిన హోమికా సింగ్ వారికి భారతదేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న సైనికులకు కూడా సెల్యూట్ అని అన్నారు. ఈరోజు దేశంలోనే వివిధ దళాలైనటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా రాత్రి పగలు తెలియకుండా మన దేశం కోసం ఎన్ని ఇబ్బందులు పడైనా సరే మన దేశాన్ని కాపాడటాని కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన త్రివిధ దళాల ఆర్మీలకు మనమందరం కూడా సెల్యూట్. ఈరోజు నిజంగా దేశవ్యాప్తంగా మరి ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో ఉన్నటువంటి కులాలకు, మతాలకు, అలాగే మన సంస్కృతి ఏ విధంగా ఉంటుందంటే అందరూ కూడా ఒక అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నటువంటి దేశం మంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం మరి ఆర్మీ అయితేనేమి, నేవీ అయితేనేమి, ఎయిర్ ఫోర్స్ అయితేనేమి అక్కడ మరి ప్రాణాలు తెగించి ఎంత కష్టపడి మన కోసం చేస్తున్నారో మనం కూడా మన దేశం కోసం మరి వాళ్ళకు కాకపోయినా మరి ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా కులాలకు, మతాలకు తానివ్వకుండా అందరం కలిసిమెలిసి ఉంటూ మరి ఎక్కడ కూడా ఏ విభేదాలు లేకుండా ఉండాలనేసి మరి అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మొన్న పహల్గాము దాడిలో జరిగినటువంటి 26 మంది చనిపోవడం జరిగింది. మరి మన ప్రధానమంత్రి గారు మరి దాని గురించి మరి ఎన్ని విధాలుగా కష్టపడి మరి ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారో వారి స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసం చేసే విధంగా మరి మీరందరూ కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి నిజంగా ఈరోజు మన దేశం కోసం పోరాడినటువంటి వీర మహిళలు సోఫియా గాని, అలాగే నిజంగా ఇంకొక మహిళ ఉన్నారు కమెండెంట్, వాళ్ళు అందరూ కూడా ఎంత మన కోసం వీర మహిళలు ఎంత కష్టపడి అక్కడ మగవారితో సమానంగా ఆడవాళ్ళు కూడా ఎంత పోరాటం చేస్తున్నారో మీకందరికీ తెలుసు. మరి ఈ రోజు చూసుకుంటే మరి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. మరి ఈ రోజు నిజంగా ఆపరేషన్ సింధూర్ అంటే ఆడవాళ్ళు నెగటికుంటంలో ఉన్నటువంటి సింధూరము ఈ రోజు ఈ ఆపరేషన్ సింధూర్ ని మొదలుపెట్టడం జరిగింది. ఆడవాళ్ళు కన్నీరు పెడితే ఏ విధంగా ఉంటుందనేది ఉగ్రవాదులకు తెలియాలి. అదే విధంగా ఆ ఉగ్రవాదుల్ని మట్టి కనిపించే విధంగా ఆడవాళ్ళనే రంగంలోకి దింపారు. కాబట్టి ఈ రోజు అందరూ కూడా నిజంగా మన వీర మహిళలు కూడా మనందరం కూడా నిజంగా సెల్యూట్ చేయాలి. ఈ రోజు చూసుకుంటే మగవారితో పాటు ఆడవారు కూడా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చూసుకుంటే మరి మనమందరం కూడా మన దేశానికి నిజంగా మన ప్రధానమంత్రి గారు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడి మన దేశం కోసం మరి పార్టీలకు అతీతంగా పార్టీలు కూడా మరి ఏ పార్టీ అయినా
దేశం కోసం మనం కాపాడుకోవాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకటే ఆలోచించండి. ఇక్కడ పార్టీలు కాదు, కులాలు కాదు, మతాలు కాదు, ఏవి కాదు, మన దేశాన్ని కాపాడుకోవాలని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు కురుపాం నియోజకవర్గంలో భారీ ఎత్తున ఈ ర్యాలీ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై